హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతిలయలు. ఈ రోజు ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్ 2 అయితే అప్డేట్ వచ్చింది కదా. అందరికీ లిస్ట్ 2లో చాలా మందికి గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే చూపిస్తుంది కదా. సో వాళ్ళైతే ఎవరికైతే గెస్టెడ్ వచ్చిందో సో వాళ్ళందరికీ కాల్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా మాకు కూడా కాల్ చేశారన్నమాట. కాల్ చేసి ఎంక్వైరీకి వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఏమేమి ఆన్సర్ ఇచ్చాను, సో వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్ని వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అప్లికేషన్ లో మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుందో సో వాళ్ళు దానికే కాల్ చేస్తారు. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మొబైల్ నెంబర్ యాక్టివ్ లో ఉండేలాగా చూసుకోండి అని చెప్పి. అదే నెంబర్ కి మనకు కాల్ చేస్తారన్నమాట. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఏఈస్ గానీ లేకపోతే ఇంకా గెస్టెడ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ లెవెల్లో వచ్చిన వాళ్ళు మనకి ఎంక్వైరీ చేస్తారు. సో కాల్ చేసి ఇంటికైతే వస్తారు ఖచ్చితంగా. ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు మనకు రీసెంట్ గా ఇది ఆల్మోస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్రాస్ చెక్ చేస్తున్నారు కాబట్టి సో క్రాస్ చెక్ చేసేటప్పుడు వాళ్ళు ఇంకా మన పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేదంటే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయా, వెహికల్స్ ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగిళ్ళు. సో నా పేరు మీద ఏమైనా వెహికల్ ఉందా అని అడిగిళ్ళు. నా పేరు మీద అసలు ఏం వెహికల్స్ అయితే లేవు. అదే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్, మా మామయ్య పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా, కమర్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, వెహికల్స్ ఉన్నాయా, ఇదే మోస్ట్లీ వెహికల్స్ గురించి అడిగిళ్ళు. ఎందుకంటే నా నేమ్ తో ఏదైనా వెహికల్ చూపిస్తుందంట వాళ్ళకి. సో దాన్ని క్రాస్ చెక్ చేయడానికి అయితే వచ్చిర్రు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మీరు రెంట్ ఎంత ఇస్తున్నారు, అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఏం వేయలేరు. జస్ట్ ఇది క్రాస్ వెరిఫికేషన్ కాబట్టి చాలా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వేశారు. మీరు తడబడకుండా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఈ క్వశ్చన్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 4 డేస్ అనుకుంటా, 4-5 డేస్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ కాల్ చేసి శృతి నా పేరు మీదనే అప్లికేషన్ పెట్టానమాట. సో అప్లికేషన్ చేసిన వాళ్ళని నేమ్ అడిగి మీరు ఎక్కడ ఉంటున్నారు, రెంట్ ఎంత ఇస్తున్నారు, ఆ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే ఓనర్ నెంబర్ కూడా అడగడం జరిగింది. ఓనర్ ఏం చేస్తుంటారు వాళ్ళ నెంబర్ కూడా అడిగి రెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. కాల్ చేసిన క్వశ్చన్స్ అయితే ఇంతే. వచ్చినప్పుడు మాత్రం వెహికల్స్ ఇంకా ప్రాపర్టీస్ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా, వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మన నేమ్ మీద ఏదైనా ప్రాపర్టీస్ కనిపించినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. ఉంటే మాత్రం ఉంటాయి, లేదంటే మన పేరు మీద ఉంటే చూపిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. లేదు అంటేనే మన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేకపోతే మనం ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతాం. వాళ్ళు అప్రూవ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ గారికి పంపిస్తారు. ఈ గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఓకే అనిపించినప్పుడు వాళ్ళ ఆఫ్టర్ కలెక్టర్ గారికి పంపిస్తే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు గెస్టెడ్ నుంచి మళ్ళీ ఎంపీడీఓ పెండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకు అప్రూవింగ్ చేసి మనకు ప్రాసెసింగ్ లెటర్, మంజూరు పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గెస్టెడ్ వచ్చిన తర్వాత వచ్చే అప్డేట్స్ అంతా ప్రాసెస్ ఇలానే ఉంటుంది. సో కరెక్ట్గా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావచ్చు. మేబీ ఇన్ కేస్ ఈ గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ లో కూడా చాలా మందిని ఫిల్టర్ చేస్తారు. నిజంగా వీళ్ళ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఉన్న వాళ్ళకి మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. లేని వాళ్ళని మాత్రమే చూజ్ చేసుకొని వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళకు ఈ ఫ్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ ఇదే జరుగుతుంది. ఇన్ కేస్ మీ పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేకున్నా, కమర్షియల్ కానీ లేదా బిజినెస్లు కానీ లేకపోతే వెహికల్స్ కానీ కార్లు కానీ 4 వీలర్ ఏది లేకున్నా మీది ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, దీని తర్వాత అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఒక 1 మంత్ పట్టొచ్చు, 6 మంత్ పట్టొచ్చు, ఎంత టైం అయినా తీసుకోవచ్చు వాళ్ళు. ఒకవేళ రిజెక్ట్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అప్లికేషన్ చేయకండి. ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ అప్లికేషన్ చేసినా మళ్ళీ ఎంక్వైరీలో వీళ్ళది రిజెక్ట్ అయింది కాబట్టి సంథింగ్ రీజన్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ తీసుకోరు. సో మీరు ఏం చేస్తారంటే రిజెక్ట్ అయినా లిస్ట్ 3కి వచ్చినా లిస్ట్ 1కి వచ్చినా మీరు మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇంతకుముందు చేసిన అప్లికేషన్ స్టేటస్ ఏది చూపిస్తుందో దాని జిరాక్స్, నెక్స్ట్ ఇంకా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లాంటిది ఏమన్నా ఉంటే అది, నెక్స్ట్ ఇంకా మీరు ఒక లెటర్లో మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఏం లేకున్నా మీకు అప్డేట్ అయింది అని అంటే మీ పేరు మీద ఏం లేదు అని చెప్పి ఒక లెటర్ రాసి క్లియర్గా మెన్షన్ చేసి దానిపైన మీ సంతకం, మీ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ పైన కూడా మీ సంతకం చేసి ఈ లిస్ట్ 2 స్టేటస్ ఏదైతే ఉందో చేంజ్ అయిందో దాన్ని కూడా ఒకటి జిరాక్స్ సెట్ దానికి యాడ్ చేసి ఈ అప్లికేషన్ సెట్ మొత్తం తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వండి.
మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది అక్కడనే దొరుకుతుంది. మీరు ఇది కాకుండా ఇంకో కొత్త అప్లికేషన్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ప్రజాపాలన గాని, లేదంటే గ్రామ సభ, కలెక్టరేట్ ఆఫీస్‌లో జరిగే ప్రజాపాలన అప్పుడు ఇచ్చినా మీకు రిజెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ అదే ప్రాసెస్ జరుగుతుంది. దీన్నే వాళ్ళు వెరిఫై చేసి ఒకవేళ మీరు ఓకే. మీ పేరు మీద ఏం లేదు. మీకొచ్చిన స్టేటస్ ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏముంది అదంతా క్లియర్‌గా రాయండి మ్యాటర్ లెటర్‌లో. రాసిన తర్వాత ఆ అప్లికేషన్ అని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి. వాళ్ళే సాల్వ్ చేస్తారు. మన అప్లికేషన్‌ని లాగిన్ చేసే ఒక రైట్ మాత్రం మున్సిపల్ ఆఫీస్‌లోనే ఉంటుంది. సో, మీరు వాళ్ళకి అక్కడ కంప్లెయింట్ చేయండి. అక్కడనే సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా చేసినా కూడా జరుగుతలేదనంటే ఎవరైనా మీ కార్పొరేటర్ హెల్ప్ తీసుకోండి. మీ ఏరియా కార్పొరేటర్స్ ఎవరైనా ఉంటే. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇంకా మస్తు ఈజీగా అవుతుంది పని. మాక్సిమం వాళ్ళు హెల్ప్ జేస్తారు. మీరు రిక్వెస్టింగ్‌గా అడిగితే హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో, గెస్టెడ్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఇది. సో, మీరింకా చాలా మంది కామెంట్స్‌లో గూడా అడుగుతున్నారు. మా పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేవు గదా! మళ్ళీ చేంజ్ అయిందని జెప్పి. సో, మీరిది ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. అంతేకాని మళ్ళీ కొత్త అప్లికేషన్ అయితే ఇప్పుడే చేయకండి. చేస్తే మాక్సిమం రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. వన్స్ రిజెక్ట్ అయిన తర్వాత. సో, మొత్తానికి ఇది గెస్టెడ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన క్వెషన్స్ ఏంటి? మీరు తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అని క్లియర్‌గా జెప్పాను. ఇంకొకటి మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మాక్సిమం మనకు ఒకవేళ ఫ్లాట్ ఇచ్చే ముందైనా అడిగే డాక్యుమెంట్స్ వాళ్ళొచ్చినప్పుడైనా ఒక 2, 3 టైమ్స్ వెరిఫికేషన్ వస్తారు. అప్పుడు గూడా అడిగే డాక్యుమెంట్స్ ఏంటి అంటే చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే ఉండాలి. అప్లికెంట్ దాదాపు లేడీస్ పేరు మీద ఉంటేనే వాళ్ళకు ప్లాట్స్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 2కి సంబంధించినవి. సో, ఈ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ సర్టిఫికేట్స్ తోని వీళ్ళకి రాదు. ఎవరైతే అప్లికెంట్ లేడీస్ నేమ్‌తో ఉంటుందో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, వాళ్ళ ఇన్‌కమ్ సర్టిఫికేట్, వాళ్ళ రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ అయితే ఫ్యామిలీ అందరికి కలిపి ఒకటే ఉంటది కాబట్టి రేషన్ కార్డ్ ఒకటి. సో, ఇవి మాత్రం మీరు పక్కా రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా అకౌంట్, బ్యాంక్ అకౌంట్ గూడా అడిగిర్రు నన్ను ఇదివరకొచ్చినప్పుడు. లాస్ట్ ఎంపీడో అప్పుడు పెండింగ్ ఉన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ గూడా అడిగిల్లు. అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ మీ మొబైల్ నంబర్‌తో యాక్టివేట్ ఉన్న అకౌంట్ ఇస్తే బెస్ట్. లేకున్నా తీసుకోండి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు అంటున్నారు గదా! లేకున్నా మీరు ఏంటిది ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్‌లో మీరు అప్లికేషన్ చేసుకుంటే 1 వీక్‌లో వస్తుంది. లేని వాళ్ళు ఇప్పుడే అప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు. ఎమర్జెన్సీ ఏం లేదు. టైం ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకుంటే మీకు 1 వీక్ 15 డేస్‌లో సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ చేతిలో ఉంటాయి. ఇంకెలాంటి టెన్షన్ ఉండదు. సో, మీకిది వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నా. యూజ్‌ఫుల్ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో, వన్స్ ఎప్పుడైనా వాళ్ళు వెహికల్స్ గురించి అడిగినా, కమర్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ ఆస్తుల బిజినెస్ ఎలాంటివి ఏమన్నా అడిగినా ఉంటే ఉందని చెప్పండి. లేకపోతే లేదని చెప్పండి. ఇన్ కేస్ వాళ్ళు ఒక రాయేస్తారు ఖచ్చితంగా. అంటే వీళ్ళ ఉందా లేదా అని మనల్ని అది ఉన్నా లేకున్నా అడుగుతారన్నమాట. సో, మీరు ఉంటే ఉందని చెప్పండి. లేకపోతే లేదని చెప్పండి. ఉంటేనే మనది చూపిస్తుంది. లేకపోతే లేదు. ఏదున్నా క్లియర్‌గా చెప్పండి వాళ్ళకు.